4 సంవత్సరాల కిందట వైఎస్ఆర్ పార్టీలో చేరేదానికి రామ్ సుబ్బారెడ్డి చేరిన టైంలోనే నేను కూడా మంగళగిరికి పోవడం జరిగింది. అక్కడ అవినాష్ గారి సహకారంతో జగన్ గారి ప్రోత్సాహంతో జగన్ గారిని కోరి నేను చేరినాను. నాకు చాలా గౌరవం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. తప్పకుండా నేను పార్టీకి ఉపయోగపడతానని చెప్పినాను. తర్వాత 4 సంవత్సరాలు కూడా ప్రయత్నం చేసినాను. కానీ సుధీర్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి చేసిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగినాయి. వాళ్ళందరూ కూడా నేను ఎంతరైతే ఫీల్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళందరికీ బాగా సహకరించి వాళ్ళందరూ సంపూర్తిగా తృప్తి పొందిన తర్వాతనే దగ్గరికి వచ్చినాకనే చేస్తామని ప్రయత్నం చేసినాను. ఆ ప్రయత్నంలో ఈరోజు అది ప్రయత్నం సఫలమైంది. ఏ పార్టీలో ఉన్నా కానీ ఎవరికైనా సరే ఏ వ్యక్తికైనా మేమంతా కూడా ఒకరికొకరు 40-50 సంవత్సరాల క్రితమే. సుధీర్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా నాకు మా నాన్నగారికి తెలుసు. వాళ్ళ మేనమామ కూడా సుబ్బిరెడ్డి గారు, నిధి సుబ్బిరెడ్డి, వాళ్ళు కూడా బాగా తెలిసిన వాళ్ళే. రామ్ సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ కూడా మొదటి నుంచి కూడా బంధువుతోనే. ఇంకా వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి నాకు చెప్పాల్సిన అవసరంపై ఎప్పటి నుంచో కూడా చిన్న నాన్నగారి నుంచి కూడా ఆ కుటుంబానికి, తర్వాత రాజారెడ్డి గారి నుంచి కూడా ఇక్కడ అవినావ సంబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ సిస్టర్స్ అందరికీ కూడా మేనత్త గారితో కూడా బాగుంది. తర్వాత నేను బంధుత్వం చేసుకున్నా, వాళ్ళతో కూడా బాగా నాకు ఎలాంటిది లేదు. కేవలం కొన్ని కారణాల వల్ల పార్టీకి నాకు మొదటి నుంచి ఈ పార్టీలోనే మంచిది అనిపించి ఈ పార్టీలోకి రావడం జరిగింది. 100% నేను తప్పకుండా ఏ పార్టీలో అంటే ఆ పార్టీకి చేస్తాను. ఇది నా మాతృ పార్టీ కూడా. ఈ రోజు కాదు, ఎప్పుడో 78 నుంచి కూడా ఈ పార్టీ ప్రతి ఎలక్షన్ కూడా కష్టపడి చేస్తాను. ఈ ఎలక్షన్ కూడా నేను ఏ పార్టీలో కష్టపడి చేస్తాను. నేను శాంతియుతంగానే పోరాడి ఓటర్ను సాటిస్ఫై చేసి ఓట్లు ఎక్కువ వచ్చేదానికి గట్టి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. చెప్పలేదు, ఇంకా 20 రోజులే ఉంది. ఆ 20 రోజుల ప్రయత్నం గట్టిగా చేసి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు ఇచ్చిన గౌరవానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ, రామ్ సుబ్బారెడ్డితో పోయి చేరడం, దానికి ఆ గౌరవాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా, అవినాష్ గారిని గారిని ఎంపీగా, సుధీర్ రెడ్డి గారిని ఎంపీగా చేసేదానికి గట్టి ప్రయత్నం నా ద్వారా అందరికీ చెప్తాను. నాతో సహకరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నన్ను అడుగుతూ ఉంటారు ఎక్కడ అని. మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేసి తీరాల్సిందే. బంధుత్వమే తప్పదు, ఇదైతే చేసి తీరాల్సిందే తప్పదు. నేను ఇంకా ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి ఉండే బంధుత్వాన్ని ఈ పార్టీలో వచ్చి చేయాలని వచ్చినాను. శాంతియుతంగానే చెప్తాను. ఖచ్చితంగా మంచి మెజార్టీ వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను.